కలసిరా కలసిరా ఉరికిరా. ఈరోజు మా అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వామపక్షాల నాయకులతో కలిసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయకూడదు, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని మేము ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వటానికి వామపక్షాల నాయకులతో కలిసి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 8వ తారీఖు నుంచి మేము చేస్తున్న ఈ కోటి సంతకాల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ అనూహ్యంగా పార్టీలతో సంబంధం లేకోకుండా మా పార్టీతో వామపక్షాలు అన్ని ఇతర పార్టీలు ఏదైతే కూటమి ప్రభుత్వంలో లేవో ఆ పార్టీలన్నీ కలిసి ఏకతాటిపై ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనటం, అదేవిధంగా వాళ్ళ ఎంఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం ఆవిడికి వివరించి మేము ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నడపాలి, అలా నడుపుతూ మూలంగా 17 మెడికల్ కళాశాలలో సుమారు సంవత్సరానికి 2250 మెడికల్ సీట్లు వస్తాయి. అలాగే 4 సంవత్సరాల్లోనూ సుమారు 9000 మంది మెడికల్ స్టూడెంట్స్ మన ఆంధ్రదేశంలో ప్రభుత్వ కళాశాలల నుంచి వచ్చి మారుమూల గ్రామాలు గిరిజన గ్రామాల్లో అన్ని చోట్ల కూడా వాళ్ళు వైద్యం చేయడానికి ముందుకు వస్తారు. అలా కాకోకుండా ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అయితే వాళ్ళ కోట్ల రూపాయలు అందులో డొనేషన్లు కట్టి గిరిజన గ్రామాల్లో వైద్యం చేయడానికి ఎవరు సుముఖంగా ఉండట్లేదన్న ఒకే ఒక కాన్సెప్ట్తో గిరిజన గ్రామాలన్నింటిలోనూ అలాగే మారుమూల గ్రామాల్లోనూ వైద్యం అందాలన్నా దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఎక్కడ విజయవంతం అవుతుందో ఈ కాలేజీలన్నీ అన్నీ ఓపెన్ అయ్యి అందరూ మెడికల్ స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోద్దన్న ఒకే ఒక దురుద్దేశంతో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కుట్ర పీపీపీ విధానం. అంతకుముందు గోవాలో ఇది పెడదామని చూసి దీని మూలాన ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని గోవా ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం వారు ఆలోచించి ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశం. పథకం ఎవరు తెచ్చారు, కాలేజీలు ఎవరు తెచ్చారని ఆలోచించొద్దు. ఆ పథకం వలన పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, మనం ఆ కాలేజీల మూలంగా ఉపయోగపడేదానికి వాళ్ళందరూ ఎంతమంది మెడికల్ విద్యార్థులు బయటకు వస్తారనేది ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎన్ని పేర్లు మార్చినా అక్కడ జనం గుండెల్లో ఉంది ఒకే ఒక పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు ఏ పథకానికి ఏ పేరు మార్చినా ప్రజలకి మీరు అందుబాటులోకి తేలేరు. కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఈ కోటి సంతకాల మద్దతు కార్యక్రమమే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక విధానాన్ని తెలియపరుస్తుంది. వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం పీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ పార్టీ అన్ని మండల కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేసి ఎంఆర్ఓలకి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సంపూర్ణ సంఘీభావ మద్దతు కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు 2024 ఎన్నికల ముందు మేము రాష్ట్ర ప్రజానికానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రజలందరికీ సౌకర్యాలు కల్పిస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి అలాగే మెరిట్ ఉన్న విద్యార్థులకి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే అవకాశం లేకుండా చేయడం కోసం ఈ ప్రైవేటు పరం చేస్తూ జరుగుతుంది. ఈ యొక్క వైద్య వృత్తి కూడా నాశనకంగా తయారవడం ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా జేపీ గారు చెప్పినట్టు ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలు ఉండడం వల్ల సంవత్సరాలు 2250 మంది విద్యార్థులు చెప్పిన 4 సంవత్సరాల్లో సుమారు 9000 మంది వైద్య విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో ఏజెన్సీ గ్రామాలలో అటువంటి అవకాశాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం నీరు గాచడానికి కాల రాయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ సమస్య మీద ఎప్పటికే వైఎస్ఆర్ పార్టీ అలాగే వామపక్షాలకు సంబంధించిన విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ యొక్క విధానాన్ని మార్చుకోవాలని, తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కంటే మేము
చాలా అభివృద్ధి చేస్తామని జనాన్ని ఉద్ధరించేస్తామని చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి అధికారంలోకి రావడం జరిగింది. కూటమిగా అధికారంలో ఉంటూ ప్రభుత్వాలకి ప్రజలకి కొత్తగా చేస్తున్నది ఏమీ లేకపోగా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ పీపీపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టమని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీకు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయటం అంటే రాష్ట్రంలో పేద ప్రజలందరికీ వైద్యాన్ని దూరం చేయటం కాబట్టి మరొకటి కాదని చెప్తా ఉన్నాం. కాబట్టి పేదలకి వైద్యం దూరం చేయటువంటి ఆలోచనని విరమించుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే వైసీపీ చేస్తున్నటువంటి కోడి సంతకాల కార్యక్రమానికి మేము అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసుకుని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడున్న పాలకుల్ని చెప్పి ఆ పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఈ కాలేజీలు నడపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారిని కలిసి మరి ప్రైవేటీకరణ విధానాన్ని రద్దుపరచాలని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడం జరిగిందండి. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమము ఏలూరులో చక్కగా అపూర్వంగా జరుగుతుంది. పార్టీలకు అతీతంగా మరి అన్ని పార్టీల వారే కానీ చాలామంది కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇంత అపూర్వమైన స్పందన రావడం చాలా గర్వంగా కూడా ఉంది మాకు. ఎందుకంటే మేము చేస్తున్న మంచి పనిలో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఒకటైతే చెప్పగలమండి, కూటమి ప్రభుత్వానికి మరి కిలో బియ్యం 2 రూపాయలు అంటే అన్న ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఉచిత విద్యుత్ అన్న, మరి 108, 104, జలయజ్ఞము, పోలవరం, ఆరోగ్యశ్రీ ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టింది శ్రీ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇలాగా ఏదైనా పథకాలు ఎప్పుడు పెట్టినా అవి ప్రజల గుండెల్లోకి వెళితే ఆ నాయకుడినే గుర్తుపెట్టుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ప్రజలు ఎవరో హర్షించట్లేదు. మెడికల్ కాలేజీలు ఎప్పుడు తెచ్చినా ఎవరు తీసుకొచ్చినా అది జగన్ గారే తీసుకొచ్చారంటారన్న ఒక ఉద్దేశంతోనే మీరు ఇది ప్రైవేటీకరణను మీరు మద్దతు ఇస్తున్నారు. మేమైతే ఒకటి చెప్పగలమండి, మరి ఈ విధానాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే ప్రజలలో మరి ఇప్పుడు మీరేదో అధికారంలోకి వచ్చానని చెప్పేసి విర్రవీగుతున్నారు, అది ఏమి ఉండదని చెప్పేసి మేము కూటమి నాయకులకు తెలియజేస్తున్నామండి. మెడికల్ కాలేజీలు మీరు కట్టాలంటే ఇప్పుడు 2,27,000 కోట్ల రూపాయల పైన అప్పులు చూపించారు. మీరు రోజుకి సగటున 437 కోట్ల రూపాయలు అప్పు చూపిస్తున్నారు. మరి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు అవుతుంది అన్నప్పుడు మీరు ఒక్కరోజు అప్పుని మరి ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి ఉపయోగించవచ్చు కదా. ఒక 5,000 కోట్లు మీరు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అన్నీ ప్రభుత్వంలోనే ఉంటాయి. మన పిల్లలు ఎక్కడ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే చదువుతారని ఒక ఆలోచన చేయాలని చెప్పేసి కూటమి నాయకులను అడుగుతున్నామండి. వైఎస్ఆర్సీపీ అధినాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ మామినపల్లి జయప్రకాష్ వారి సలహాతోటి ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని మేమందరం కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరి జగన్ గారి అభిమానులందరం కూడా వచ్చి ఈరోజు పనిచేస్తున్నామనంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందనేది ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్క పేద విద్యార్థుల దగ్గర నుంచి పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ సమర్థిస్తున్నారనే భయంతో కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే నాయకుల మీద ఎన్నో రెడ్ బుక్ అనే ఒక సిద్ధాంతాన్ని, ఒక బుక్ని తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఉచిత విద్యను అందించడం వల్ల ప్రతి ఒక్కరిని కూడా ఆస్తిపరులను చేసి వారికి పేదరికాన్ని తొలగించి ఒక రాష్ట్రాన్ని ఒక 10 అడుగులు ముందులో ఉంచాలని ఒక ఆలోచనతోటి, ఒక ఉద్దేశంతో, ఒక దిశానిర్దేశంతో ముందుకు వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.